కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా మంటగలిసిపోతోంది. సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి బహిరంగంగానే ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో రోడ్లు వేయిస్తామంటూ, లేకపోతే పనులు జరగవంటూ మంత్రి చేసిన వ్యాఖ్యల స్థానికులు తీవ్రంగా కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. దీనిపై దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలి కుదిలేసి ఇప్పుడు ప్రజలను బెదిరించడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీకు మళ్ళీ చెప్పాను, 18 రోడ్లు మక్కువ లోపలికి వేయించడానికి 18 రోడ్లు శాంక్షన్ చేస్తే 18 రోడ్లు చెయ్యకుండా వాటిని పూర్తిగా పాడు చేశారు. మళ్ళీ మీరు సర్పంచ్ గెలిపించిన చేతులకు ఇవ్వండి, మీకు మళ్ళీ ఆ 18 రోడ్లే ఇస్తాను నేను. ముందు ఎందుకంటే కొన్ని ఇప్పుడు 1-2 కావాల్సిన రోడ్లు పెట్టిస్తాను. ఎందుకంటే మన కేశవ్ గానీ డాక్టర్ గారు కానీ మీరు అడుగుతున్నారు, 2-3 రోడ్లు పెట్టిస్తాను. కానీ సర్పంచ్ ని గెలిపించిన చేతిలో పెడితే 18 రోడ్లు తీసుకొస్తాను. ప్రతి వీధికి రోడ్లు ఇస్తాం. ఎందుకంటే మీకు రోడ్లు లేవన్న సంగతి నాకు తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.